పులివెందులలో చంద్రబాబు చిరంజీవులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు జరిపినా కనీసం ఖండించకపోవడం ఆ పార్టీ నాయకుడు జగన్ కే చెల్లిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ అన్నారు. ప్రజాస్వామ్యంలో రౌడీ రాజకీయ పార్టీలకు స్థానం ఉండబోదంటున్న ఆనంతో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, చిరంజీవి వంటి నాయకులు కూడా అడుగు పెట్టడానికి భయపడుతున్న కారణం వాళ్ళందరి మీద వరుస దాడులు జరుగుతున్నాయి కండిషన్. సో ఈ సిచ్యువేషన్లో పర్టికులర్గా పులివెందుల్లో ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుందంటారు? అందరి నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. ఏమైనా మన దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? భయపడడం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకి కానీ, ఆ రాజకీయ పార్టీల్లో పనిచేసే కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇవాళ ఎన్నికల కార్యక్రమాల్లో తిరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. దానికే భయపడి పారిపోయే పని అయితే రాజకీయ పార్టీలు ప్రస్తుత ఉన్నటువంటి రాజకీయ ప్రస్థానంలో మనుగడ సాగించలేవు. చిరంజీవి గారి మీద జరిగిన, అలాగే నిన్న చంద్రబాబు మీద, మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు మీద ఇటువంటివి జరిగినంత మాత్రాన భయపడి పారిపోవడం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ నాయకులు చేయరు. ఒకవేళ అటువంటిది కానీ జరిగితే ఆ రాజకీయ పార్టీ భూస్థాపితమైనట్టే లెక్క. అయితే కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక రాజకీయ పార్టీ అనండి, లేదా కొత్తగా ఉద్భవించినటువంటి పార్టీ అనండి, వాళ్ళు ప్రేరేపించి కొంతమందిని ప్రోత్సహించి ఇటువంటి దాడులు చేయించడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. ఎన్నికల్లో ఇవాళ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతామని చెప్పి ప్రమాణం చేసి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఎదుటి పార్టీ వాళ్ళు అసలు వాళ్ళ సిద్ధాంతాలు చెప్పకూడదు, వాళ్ళ ప్రణాళిక చెప్పకూడదు, వాళ్ళు చేసే కార్యక్రమాలు చెప్పకూడదు, మేము అడ్డుకుంటాము అని అంటే అది సరైనటువంటి విధానం కాదు. ఇదే విషయాన్ని 2 రోజుల క్రితం చిరంజీవి గారు పులివెందుల్లో చెప్పడం జరిగింది. 2009 ఎన్నికల సందర్భంలో ఒక ఎన్నికల ప్రచారంలో చిరంజీవి గారు కడప జిల్లాలో పర్యటించేటప్పుడు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆయన ప్రచారం చేస్తుంటే ఒక దగ్గర ఒక చిన్న ఇటువంటి దుశ్చర్య జరిగినప్పుడు వెంటనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఖండించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తమ విధానాలని, తమ ప్రణాళికల్ని చెప్పుకునే అవకాశం ఉంది, కాబట్టి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకూడదని ఆయన చాలా స్పష్టంగా అవేళే ఖండించినటువంటిది. కానీ దారుణం ఏంటంటే రాజకీయాల్లో పతనమవుతున్నటువంటి విలువలకి అద్దం పట్టే విధంగా ఇవాళ అక్కడ పోటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ కానీ, ఆ పార్టీ నాయకుడు 2 రోజులైనా చిరంజీవి గారి మీద సంఘటన, తెలుగుదేశం పార్టీ అధినేత మీద జరిగిన సంఘటన ఇంతవరకు ఖండించకపోవడం కనీసం మానవతా ధర్మం, సమాజంలో రాజకీయాల్లో ఉన్న విలువలకి అది అద్దం పడుతుంది. ఆ విలువలను కూడా ఖాతరు చేయనటువంటి పరిస్థితుల్లో ఇవాళ తను రాజకీయాల్లో మనుగడ సాగిస్తామని అనుకుంటే అది చాలా తప్పు, అది మంచిది కూడా కాదు. ఇటువంటి దుశ్చర్యలు ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా ఖండించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల్లో. సో ఇప్పుడు ఏదైతే పులివెందుల్లో ఆ రాజకీయ నాయకుల మీద దాడి జరిగిందో, కనీసం ఆ దాడి వ్యవహారం మీద ఇప్పటి వరకు కనీసం ఒక ఖండన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాకపోవడం ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి అంటారు. మొత్తం మీద బై ఎలక్షన్లో 2 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కృష్ణమోహన్, TV9 పులివెందుల.